Keep calm and be a rebel. హలో మిస్టర్ ప్రభాస్ ఫ్యాన్, సినిమా ఇంకా 1 year ఉందంట. అందరూ ప్రభాస్ని మర్చిపోతారు. ఒక సినిమా కోసం ఎన్ని ఏళ్ళు ఇవ్వాలో మా హీరో తెలీదా? 5 ఏళ్ళు ఇచ్చాడంట. మిస్టర్ ప్రభాస్ ఫ్యాన్, ఫస్ట్ మీరు ఏదైనా చిన్న సినిమా చేసుకోవాలి, ఆ తర్వాత ఏదైనా లవ్ స్టోరీ చేసుకోవాలి, ఆ తర్వాత సెంటిమెంట్ ఫ్యామిలీ సినిమాలు చేసుకోవాలి. ఒకేసారి ప్రపంచాన్ని తెరక రాసేస్తా అంటే మా హీరో చేతులు కట్టు కూర్చుంటారా? ఇప్పుడు ఏం చేస్తామా? మొత్తం సినిమా అంతా తీసాక దానికోసం వెయిట్ చేసి అబ్బా ఊహించుకుంటేనే చాలా రోజులు పట్టేలా ఉంది. టైంకి అవుతుందంటావా? పైగా ఒక్క ఫోటో రానివ్వకుండా షూటింగ్ అంటగా. ఓ 30 crore క్లైమాక్స్కి సరిపోతాయి అంటావా? నాకు డౌటే బావా. బాహుబలి వచ్చి సంవత్సరం దాటేస్తే ఇంకా అదే షూటింగ్. ఏమంటావు బావా? అవును బావా. ఒక సినిమా కోసం ఎన్ని ఏళ్ళు ఇవ్వాలో మా హీరో తెలీదా? మరెందుకు ఒకే సినిమాకి 5 ఏళ్ళు ఇచ్చాడు మీ హీరో? చూద్దాం రా, ఏమాత్రం హిట్ అవుద్దు. ఇండస్ట్రీలో రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాం రా. బాహుబలి లాంటి సినిమా వస్తే రికార్డ్స్ కొడతాడా? మీరేదైనా చిన్న సినిమాలు చేసుకోవాలి. చెప్పండి రా, కావాలంటే నా స్టార్డమ్ వాడుకోండి, లేదంటే తెలుసుగా ఏం చేస్తావరా? ఎరా ఇర్రి పప్ప, ఎటువంటి కష్టం చేయకుండా షూటింగ్ అంటే తర్వాత వచ్చి చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా స్టార్ అయిపోతాను. మీ హీరోకే ఎంత ఉంటే. ఈశ్వర్ అనే సినిమా వచ్చి దానికోసం చాలా కష్టపడి ఎవడ హెల్ప్ తీసుకోకుండా తనే ఒంటరిగా వచ్చి రాఘవేంద్ర చక్రంలో ఫ్లాప్ అయినా పట్టించుకోకుండా, మున్నా కోసం బాడీ పెంచి ఛత్రపతి కోసం చాలా వర్కౌట్ చేసి ఆ సినిమా తన స్థాయిని పెంచేసినా పట్టించుకోకుండా మీలాంటి వెదలంతా ప్రభాస్ రాజమౌళితో సినిమా తీస్తే క్రెడిట్ రాజమౌళి అని మా దగ్గర అంటుంటే బాధంతా తట్టుకుని పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా ఛత్రపతి ముందు ప్రభాస్ లా మాత్రమే వచ్చిన అన్నయ్యకి కృష్ణరాజు గారు తన పేరు ప్రభాస్ కి పెట్టాలని మంచి మనసుతో ముందుకొస్తే దాన్ని కూడా చులకనగా మాట్లాడుతున్నారే. అయినా ఇండస్ట్రీలో నిజమైన రెబల్ ఆయనే అంటూ కృష్ణరాజు గారు బలవంతం చేసినా సరే ఆయన తలూపి నెక్స్ట్ సినిమా సైన్ చేద్దామని ఎదురు చూస్తున్న టైంలో మీ హీరోకి ఛత్రపతి తప్ప వేరే హిట్ లేదురా అని మీరు ఏడుస్తుంటే, కొరటాల శివ కొత్త డైరెక్టర్ అయినా తన మీద నమ్మకం పెట్టి మిర్చి అనే సినిమా తీసి సెన్సేషన్ హిట్ కొట్టిన ప్రభాస్ తన నెక్స్ట్ కెరీర్ ఏమొద్దో ఆలోచించకుండా బాహుబలి కోసం 2 ఏళ్ళు ఇస్తే అవి కూడా సరిపోక షూటింగ్ లో బిజీ అయిపోయి యుద్ధాలు ఎంతో హార్డ్ వర్క్ చేసి శివుడి సాంగ్ లో పడిన కష్టం అర్థమైతే మీకు రాజమౌళి రా క్రెడిట్ అని అనర్రా. 78 కోట్ల మెగాధర రికార్డు తుడిచిపెట్టేశాడు. ఇండస్ట్రీని హాలీవుడ్ లెవెల్కి తీసుకెళ్ళాడు. అంతా రాజమౌళి అంటున్నారే, మీకే ఎంత ఉంటే. బాహుబలి 2లో తన ఫుల్ లెంత్ క్యారెక్టర్ అండ్ ఇండస్ట్రీలో ఫస్ట్ 1000 crore మూవీ తీసుకొస్తున్నాడే. ప్రభాస్ అనే ఫ్యాన్ నాకెంత ఉండాలరా? బాహుబలికి ముందు సినిమా చేస్తా, ఈ జనమంతా నీ రికార్డ్స్ మర్చిపోయేలా చేస్తా. ఈ బాహుబలి వచ్చేలోపు నీ రికార్డ్స్ మొత్తం తుడిచిపెట్టే సినిమా చేస్తా. అమూల్ బేబీ, ఇండస్ట్రీలో 1000 crore మూవీ చూడలేదుగా, నా ద్వారా చూస్తావు. లెక్క పెట్టుకో రోజుల్ని. ఎవడైనా ఎముడిని నేనేనంట డేంజర్ కథం చూపిస్తా.